తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది సిట్ అధికారుల ప్రశ్నలకు ప్రభాకర్ రావు ఇచ్చిన సమాధానం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో రోజు విచారణలో చాలా ప్రశ్నలకు సమాధానం దాటవేశారాయన. ఇంతకీ సిట్ అడిగిన ప్రశ్నలేంటి? మళ్లీ అతన్ని ఎప్పుడు ప్రశ్నించనుంది? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ఫోన్ సంభాషణలను రికార్డు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన నిందితులు విచారణలో చెప్పిన వివరాల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తోంది సిట్. ఇక రెండో రోజు విచారణలో భాగంగా ప్రభాకర్ రావును 9 గంటల పాటు సిట్ ప్రశ్నించింది. చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు ప్రభాకర్ రావు. అధికారికమని కొన్నిటికి, వ్యక్తిగతమంటూ ఇంకొన్ని ప్రశ్నలకు బదులిచ్చారాయన. అయితే చాలా ప్రశ్నలకు తనకు తెలియదని, ఆ విషయం గుర్తులేదంటూ తప్పించుకున్నారు. అలాగే కొంత సమాచారాన్ని తాను ధృవీకరించలేనని స్పష్టం చేశారాయన. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్టైన ప్రణీత్ రావుతో కలిపి ప్రభాకర్ రావును ప్రశ్నించింది సిట్. ఎస్ఐబిలో పనిచేసిన డీఎస్పీ ప్రణీత్ రావు తనకు ప్రభాకర్ రావు నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వం మారబోతుందని స్పష్టం కాగానే కంప్యూటర్ హార్డ్ డిస్క్ ధ్వంసం చేయాల్సిందిగా ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాలను ప్రణీత్ రావు అమలు చేశారు. ప్రభాకర్ రావును ఈ నెల 14న మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది సిట్. ఆ రోజు మరోసారి ప్రణీత్ రావుతో కలిపి ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోలేదు. ఈ కేసులో మరికొంతమందిని త్వరలో ప్రశ్నిస్తామంటున్నారు సిట్ అధికారులు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే పనిలో ప్రత్యేక దర్యాప్తు బృందం నిమగ్నమైంది. ప్రభాకర్ రావు ఇచ్చే సమాచారం ఆధారంగా ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టనున్నారు.